బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. పాకిస్తాన్ కు యూఏఈ బిగ్ షాక్ ఇచ్చింది. పాకిస్తాన్ వీసాలు నిలిపివేసినట్లు ప్రకటించింది యూఏఈ. పాకిస్తానీలు నేరాలకు పాల్పడుతున్నారని వీసాలను నిలిపివేసింది యూఏఈ. విజిట్ వీసాలు ఉన్న పాకిస్తానీలు భిక్షాటన చేయడంపై యూఏఈ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. బ్లూ డిప్లొమాటిక్ పాస్పోర్ట్ దారులకు మాత్రమే, అంటే బ్లూ పాస్పోర్ట్ కావచ్చు, డిప్లొమాటిక్ పాస్పోర్ట్ ఉన్న వాళ్లకు మాత్రమే వీసాలు మంజూరు చేస్తోంది యూఏఈ. యూఏఈలో స్మగ్లింగ్, డ్రగ్స్ సరఫరా, అలాగే హ్యూమన్ ట్రాఫికింగ్కు పాల్పడుతున్నట్లు పాకిస్తాన్లు పాల్పడుతున్నారు అని చెప్పి ఇటు గట్టిగా విశ్వాసం వ్యక్తం చేయడం జరిగింది యూఏఈ. సో ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం పాకిస్తానీలకు యూఏఈ బిగ్ షాక్ ఇచ్చింది. ఇన్నాళ్ళు తమకు దన్నుగా ఉంటుందనుకున్న దేశం తమకు మొండి చేయి చూపించడంతో ప్రస్తుతం ఏం చేయాలో అర్థం కానీ, ఏం చేయాలో పాలిపోని స్థితిలో ప్రస్తుతం పాకిస్తాన్ ఉంది. దీనికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. కొద్దిసేపటి క్రితం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కీలక నిర్ణయం తీసుకుంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ పాకిస్తాన్ పౌరులకు ఇచ్చే ఆ వీసాలను నిలిపివేస్తున్నట్టుగా చెప్పుకొచ్చింది. ఇక్కడ ఎటువంటి ఆందోళన వ్యక్తం చేయడం జరుగుతోందంటే, పాకిస్తాన్ నుంచి వస్తున్న వీళ్ళు క్రిమినల్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అవుతున్నారంటూ కూడా చెప్పడం జరుగుతోంది యూఏఈ. మరి ముఖ్యంగా అడిషనల్ ఇంటీరియర్ సెక్రటరీ పాకిస్తాన్కి సంబంధించి సల్మాన్ చౌదరి ఆయన ఏమంటున్నారంటే, ఈ డెవలప్మెంట్స్ విషయంలో, ప్రస్తుతం జరుగుతున్న డెవలప్మెంట్ విషయంలో ఆయన రియాక్ట్ అవ్వడం జరిగింది. సెనేట్ ఫంక్షనల్ కమిటీ ఆన్ హ్యూమన్ రైట్స్ ప్రస్తుతం మీటింగ్ అవుతున్న క్రమంలో అక్కడ ఈ అంశానికి తమను చెప్పుకొచ్చారు. ఆయన ఏమంటున్నారంటే, ప్రస్తుతం ఆ బ్యాన్ విధించడం జరిగింది కాబట్టి వన్స్ బ్యాన్ విధించిన తర్వాత దాన్ని రివోక్ చేయడం కష్టమవుతుంది, వన్స్ ఇంపోజ్ అయిన తర్వాత దాన్ని తొలగించడం కష్టం అవుతుంది అనేది ఆయన చెప్పినట్టుగా పాకిస్తాన్ పేపర్లు చెప్పుకొచ్చిన పరిస్థితి. పాకిస్తాన్ పేపర్లు చెప్పుకొచ్చాయి. దాంతోపాటు ఓవర్సీస్ ఎంప్లాయ్మెంట్ ప్రమోషన్ ఏజెన్సీస్ ఏమంటున్నాయంటే, విజిట్ వీసాల విషయంలో ఏఈకి అభ్యంతరం లేదు, వర్కింగ్ వీసాలతోనే అక్కడ ఇబ్బంది అవుతుందనేది చెప్పుకొచ్చిన పరిస్థితి. మరి ముఖ్యంగా ఈ వర్కింగ్ వీసాల మీద కాకుండా విజిటింగ్ వీసాలతో వచ్చి అడుక్కుంటున్నారు, భిక్షాటన చేసుకుంటూ దుర్మార్గపు కార్యకలాపాలకు పాల్పడుతున్నారనేది అక్కడ ప్రధాన అభియోగం. యూఏఈ ప్రెసెంట్ వీసా కేవలం బ్లూ పాస్పోర్ట్ ఉన్న వాళ్ళకి కావచ్చు, అలాగే డిప్లొమాటిక్ పాస్పోర్ట్స్ ఉన్న వాళ్ళకు మాత్రమే ఇటు ఇష్యూ చేయడం జరుగుతోంది. పాకిస్తానీ సెనేటర్ సమీనా ముంతాజ్ జహ్రీ సెనెట్ కమిటీ హ్యూమన్ రైట్స్ మీద మీటింగ్ జరుగుతున్న క్రమంలో కావచ్చు, ఆయన ఏమన్నారంటే, కొంతమందికి మాత్రమే ఇన్నాళ్ళు వీసా వాళ్ళు అప్లై చేసుకుంటే సర్టైన్ ఆ నామ్స్ ఉంటాయి కదా, ఆ నామ్స్ని వెరిఫై చేయడం, దాని తర్వాత మంజూరు చేసేవాళ్ళు. కానీ ప్రస్తుతం అలా మంజూరు చేయటం లేదు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఏమంటారంటే, ఆఫ్టర్ మచ్ డిఫికల్టీ కొంతమందికి మాత్రమే, చాలా కష్టతరం అవుతోంది కొంతమందికి మాత్రమే, అది కూడా ఆ నామ్స్ అన్నింటినీ ఫాలో అయిన తర్వాత మాత్రమే కొంతమందికి మాత్రమే. సాధారణంగా ఏమంటూ ఉంటారంటే, హ్యాండ్ఫుల్ ఆఫ్ సిటిజన్స్ అంటూ ఉంటారు కదా, అంటే కొంతమందికి మాత్రమే ప్రస్తుతం ఈ వీసాలు మంజూరు అవుతోందంటూ కూడా పాకిస్తానీ ఆందోళన వెలుబుస్తోంది వాళ్ళ విషయంలో. ఇక్కడ యూఏఈ మ్యాండేటరీ చేసిన వీసా అప్లికేషన్స్కి సంబంధించి గతంలో క్యారెక్టర్ సర్టిఫికేట్ పోలీసులు క్యారెక్టర్ సర్టిఫికేట్ను ధృవీకరించిన ఆ పత్రాలను అందజేయాలని చెప్పి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ గతంలో చెప్పుకొచ్చింది. గల్ఫ్ కంట్రీస్, మరీ ముఖ్యంగా సిటీస్కి సంబంధించి దుబాయ్ కావచ్చు, అబుదాబి కావచ్చు, ఈ ప్రాంతాలని చాలామంది ప్రిఫర్ చేస్తూ ఉంటారు. పాకిస్తాన్ ట్రావెలర్స్, అంటే పాకిస్తాన్ నుంచి వెళ్ళేవాళ్ళు కావచ్చు, మరి ముఖ్యంగా పర్యాటకులు కానీ, లేకపోతే జాబ్ సీకర్స్, ఉద్యోగార్థం వెళ్ళేవాళ్ళు కావచ్చు. దాదాపుగా 8 లక్షల మందికి పైగా పాకిస్తానీలు వీసాకి అప్లై చేశారు గల్ఫ్ అలాగే మిడిల్ ఈస్ట్ కంట్రీలకి సంబంధించి వెళ్ళేందుకు. దాదాపుగా ప్రతి ఏడాది కూడా 8 లక్షలకు సుమారుగా అటు ఇటుగా 8 లక్షల మంది గల్ఫ్ కంట్రీస్కి వీసాస్ అప్లై చేస్తూ ఉంటారు ప్రతి ఏడాది. గత 2024 డిసెంబర్లో యూఏఈ అలాగే సౌదీ అరేబియా, దాంతోపాటు మరికొన్ని గల్ఫ్ కంట్రీస్ ఇండిఫినెట్ బ్యాన్ విధించాయి. మీకు గుర్తుంటే కనుక గత ఏడాది 2024 డిసెంబర్లో మనం మాట్లాడుకోవడం జరిగింది. ఏమని? ముఖ్యంగా కనీసం 30 మంది పాకిస్తాన్కి సంబంధించి, పాకిస్తాన్ వివిధ నగరాలకు చెందిన ఒక 30 మంది అక్కడ పట్టుబడడం జరిగింది. స్మగ్లింగ్లో, డ్రగ్ ట్రాఫికింగ్లో, హ్యూమన్ ట్రాఫికింగ్లో, దాంతోపాటు అదర్ క్రిమినల్ యాక్టివిటీస్ వాళ్ళు పట్టుబడడం జరిగింది. దీంతో వాళ్ళు ఆందోళన వెలుబుచ్చారు. ఒక్కసారిగా సంఖ్య గణనీయంగా పెరగడం, దాంతోపాటు వీళ్ళు చేస్తున్న ఆ పనికి మాలిన పనుల్లో పట్టుబడడంతో ఒక్కసారిగా గల్ఫ్ కంట్రీస్ అలాగే మిగిలిన దేశాలు ఒక్కసారిగా ఆందోళన వెలుబుచ్చాయి.
సో ఈ క్రమంలోనే సౌదీ అరేబియా అలాగే దుబాయ్ అక్కడ పాపులర్ డెస్టినేషన్స్కి అంటూ కూడా మనకి మాట వినిపిస్తూ ఉంటుంది. దీని మీద కొంతమంది విశ్లేషకులు మాట్లాడుతూ ఏమంటున్నారంటే, ఇప్పుడు ఏం చేశారంటే అవి వీసాలను ఇవ్వడం ఆపేశాయి. ఒక వ్యక్తి తాను కూడా వీసాను పొందడం చాలా కష్టతరంగా సాధించాడు అంటూ కూడా చెప్పుకొచ్చిన క్రమం. సౌదీ అరేబియా ఒక వార్నింగ్ కూడా ఇచ్చింది పాకిస్తాన్కి. ఏవని? ఇటు మీ దేశం నుంచి భిక్షాటన కోసం వచ్చి ఇక్కడ స్మగ్లింగ్లో కావచ్చు, డ్రగ్ ట్రాఫికింగ్లో కావచ్చు, లేకపోతే హ్యూమన్ ట్రాఫికింగ్లో దొరికిపోతున్నారు. కాబట్టి మీరు కాస్త దీని మీద దృష్టి సాధించాల్సిందని చెప్పి అప్పటికి చెప్పుకొచ్చింది. వింటుందా? ఎందుకంటే అడుక్కు తింటున్న దేశం. సాధారణంగా భిక్షాటన అనేది ఎవరు అభ్యంతరం చెప్పరు, కానీ వీళ్ళు చేసేది మాత్రం అడుక్కు తినడం. భిక్షాటన అనేది చాలా గౌరవప్రదమైంది. అది కూడా ఎందుకంటే పాపం ఇంకా ఏ గత్యంతరం లేక వాళ్ళు భిక్షాటనకి వెళ్తూ ఉంటారు. అది ఎవరు తోచినంత వాళ్ళ భిక్షాటన చేసినప్పుడు వాళ్ళకి తోచినంత రూపాయో 2 రూపాయలు బియ్యమో వాళ్ళకి కలిగిన కాడికి వాళ్ళు ఇస్తూ ఉంటారు. కానీ వీళ్ళు అలా కాదు కదా. కడిగిన కాడికి ఇచ్చినప్పటికీ కూడా వాటిని ఇంటే కడిగేసే రకాలు ఇవన్నీ కూడా. వీళ్ళు ఆ బ్యాచ్ అంతా కూడా పాకిస్తాన్కి సంబంధించి కొంతమంది దుర్మార్గులు ఆఖరికి వాళ్ళకు దన్నుగా ఉండే దుబాయ్ లాంటి కంట్రీస్ కావచ్చు, యూఏఈ, సౌదీ అరేబియా, దాంతోపాటు మిగిలిన దేశాలు. సో ఇప్పుడు యూఏఈ పాకిస్తాన్ లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్ మిడిల్ ఈస్ట్లో మాట్లాడుకుంటే. ఎందుకంటే దాంతోపాటు ఇంకా చెప్పాలంటే పాపులర్ డెస్టినేషన్ వాళ్ళకి. ఇది పాకిస్తాన్ ఎలుక పాపులర్ డెస్టినేషన్ కూడా. ఏదో అంటూ ఉంటారు కదా, అన్నం పెట్టే చేతిని నరికేయాలనుకునే రకాలు ఇవన్నీ కూడా. ఇప్పుడిప్పుడు ఆ దేశాలకు తెలిసి వస్తున్నాయి. ఇప్పుడిప్పుడే ఆయా దేశాలకు తెలిసి వస్తున్నాయి వీళ్ళేంటి, వీళ్ళ పరిస్థితులేంటి. ఇప్పుడు ఇంకా సౌదీ అరేబియా బహుశా ఇంకా తెలుసుకోవాల్సి ఉంటుందేమో. దాంతోపాటు ఆ ప్రాంతాలకు సంబంధించి ఉన్నాయి కదా, దుబాయ్ కావచ్చు, మిగిలిన కంట్రీస్, అవన్నీ ఒక్కసారి కళ్ళు తెరుచుకోవాల్సిన సందర్భం ఇప్పుడు. ఎందుకంటే అదే మా ఆషామాషి విషయం కాదు. ఏ దేశానికైనా వలస వచ్చిన తర్వాత ఆ ప్రాంతంలో కానీ లేకపోతే ఆ ఏరియాల్లో వాళ్ళు నార్మల్గా బతుకుంటే నార్మల్గా వాళ్ళ పని వాళ్ళు చేసుకోవచ్చు. కానీ ఇక్కడ వీళ్ళు చేస్తోంది ఏంటి? వేరే దేశం నుంచి రావడం. అంటే ఏ దేశం అయితే తమకు ఆదుకుంటుంది, ఏ దేశం అయితే ఇక తమకి అక్కడ బతుకుంటుంది అంటే బతుకు అక్కడే ఉంటుంది అనుకుని అక్కడికి వెళ్ళిన తర్వాత వీళ్ళు చేస్తోంది ఏంటి? పాల్పడుతున్నారు ఈ పాకిస్తానీలు అని చెప్పి ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తుంది. సో ఇప్పుడు వీళ్ళు నష్టపోయింది ఎవరు? అందరినీ మనం తప్పుపట్టలేం కదా. ఒక దేశం నుంచి అందరూ వెళ్తుంటే అందరినీ తప్పుపట్టలేం. బట్ ఈ కొంతమంది వల్ల, అంటే 8 లక్షల మందిలో ఎంతోమంది వెళ్తున్నారు. ఇప్పుడు ఆ 8 లక్షల మంది మీద ప్రభావం పడినట్టే కదా. అంటే పాకిస్తాన్ మాకు ఇక అన్నం పెడితే మాకు బతుకులేదు అనుకొని చెప్పి అక్కడి నుంచి బయటకు వచ్చి బతుకుదాం అనుకున్న వాడి మీద ఇది ఇంపాక్ట్ పడుతుంది. సో పాకిస్తాన్ ఆలోచించుకోవాల్సిన సందర్భం. కుట్రలకి కుతంత్రాలకి తనకి తాను దారుణమైన పరిస్థితిని చవిచూస్తున్న పాకిస్తాన్కి ఇప్పుడు ఇంకొక ఎదురు దెబ్బ. తనకు ఆపదలు ఉన్నప్పుడు ఆదుకోవాల్సిన చెయ్యే ఇప్పుడు నువ్వు పో అందంటే కనుక అర్థం చేసుకోవచ్చు. సో ప్రస్తుతం పాకిస్తాన్ ఒక గట్టి ఎదురు దెబ్బ తింది యూఏఈ చేతుల్లో. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. పాకిస్తాన్కు యూఏఈ బిగ్ షాక్ ఇచ్చింది. పాకిస్తాన్ వీసాలు నిలిపివేస్తున్నట్లు, అంటే పాకిస్తానీయులకు వీసాలు నిలిపివేస్తున్నట్లు యూఏఈ ప్రకటించింది. పాకిస్తానీలు నేరాలకు పాల్పడుతున్నారని వీసాలు నిలిపివేసింది యూఏఈ. విజిట్ వీసాలు ఉన్న పాకిస్తానీలు భిక్షాటన చేయడంపై యూఏఈ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. బ్లూ డిప్లొమాటిక్ పాస్పోర్ట్స్ దారులకు మాత్రమే వీసాలను మంజూరు చేస్తోంది. యూఏఈలో స్మగ్లింగ్, డ్రగ్ సరఫరా, హ్యూమన్ ట్రాఫికింగ్కు పాకిస్తాన్లు పాల్పడుతున్నారని చెప్పి ఇక్కడ భారీ స్థాయిలో ఆరోపణలు వినిపించాయి. దాంతోపాటు పట్టుబడ్డ వాళ్ళు పాకిస్తాన్లో ఉండడం ఆందోళన కలిగించింది. దీంతో యూఏఈ ఈ కీలకమైన నిర్ణయం తీసుకుంది.